నమస్కారం. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. భారీ వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు కృషి చేస్తా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి. గంజాయి రహిత నియోజకవర్గంగా ఉత్తరాన్ని తీర్చిదిద్దుతాం. 51వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ రాజధాని రాష్ట్ర ప్రజలదని తెలిపారు. పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని నగరాన్ని నిర్మించే క్రమంలో చంద్రబాబు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతి రాజధాని అవుతుందని ఎవరు ఊహించలేదని ఆ పేరు పెట్టారని ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు సూచించారని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాహకంతో రాజధాని లేక పరిశ్రమలు ఉపాధి కరువైందన్నారు. లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ ఉందని చెప్పారు. సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన అనుభవంతో అమరావతిని నిర్మిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త ప్రణాళికలేవీ లేవని పాత వాటినే కొనసాగిస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఒక యజ్ఞంలో అమరావతిని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. 50,000 కోట్లు ఖర్చు చేసి రాజధానిని నిర్మించి ఉంటే దాని నుంచి 1,000 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. 10 ఏళ్ళు రాజధాని లేదు. బైఫర్కేషన్ యాక్ట్ కూడా 10 years టైం ఇచ్చి కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుందని చెప్పి ఈరోజు హైదరాబాద్ కూడా క్యాపిటల్ అయిపోయింది. మనకు రాజధాని లేని పరిస్థితి వచ్చింది. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి. వస్తారా రారా? అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్ళకు. ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు. ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈరోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేము ఎందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి, బంగారు పండించే భూములున్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్ట్లు. మళ్ళీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు. కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా,
రాజకీయాలకు అర్హుడాన్ని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎన్ని జరిగాయి పీడకలం. నౌ రీబిల్డ్. ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్ళీ రాష్ట్రం నిలబడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, అందుకే ప్రజా రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు, ఏ ఒక్కరి కోసరం కాదు. అందుకే డే 1 ప్రజా రాజధాని అని పేరు పెట్టాం. ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన, 26 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతిగా ఉండాలి. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పవల్లి అమరావతిగా ఉండాలి. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని. ప్రతి తెలుగు బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడే విధంగా ఉండాలి. నాది అమరావతిని చెప్పుకునే పరిస్థితి రావాలి. అందుకే డెవలప్ అమరావతి, గ్రో ఏపీ, దానికోసమే ఇప్పుడు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. కొత్తగా తయారు చేసేది ఏమీ లేదు. పాతగా తయారు చేసినటువంటి ఏవైతే విజన్ డాక్యుమెంట్ ఉందో, మాస్టర్ ప్లాన్ ఉందో, దాన్ని చేస్తూనే ఇంకా ఏదైనా ఇంప్రూవ్డ్ వర్షన్స్ వస్తాయో కూడా తీసుకొని ముందుకు పోతాం. శ్వేతపత్రాల విడుదలతో చంద్రబాబు తన ప్రాధాన్య అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిని నిర్మించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్పాలెంలోని ట్యాంక్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లాకు ఆత్మీయ సత్కారం చేశారు. ఆయనను ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెల రోజుల్లోనే అగనంపొడి టోల్ ప్లాజాను ఎత్తివేయించారని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో యజమానులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. గాజువాక ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అంశంపై రవాణా మంత్రి ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారం చూపుతారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, తులసీదాస్, కార్పొరేటర్ బోండా జగన్, నాయకులు పుచ్చా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం అనుకున్న కొన్ని డిమాండ్స్ ఫీల్డ్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. విపరీతంగా గ్రీన్ ట్యాక్స్ వేస్తున్నారు, ఈ టోల్డ్ తో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అది ఈరోజు ఎంత రిస్క్ అయినా సరే టోల్ గేట్ తీయాలనుకున్నా మనం తీపిచ్చేసాం. మళ్ళీ పెట్టించింటే అంటే అక్కడ మళ్ళీ టోల్ పెట్టేటువంటి పరిస్థితి లేకుండా నేను చేయిస్తాను కూడా ఈ సందర్భంగా అలాగే గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఇది చాలా మంది మన దృష్టికి తేవడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి కూడా తేవడం జరిగింది. కనుక దాని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, అలాగే రవాణా శాఖ మంత్రులు వారి దృష్టికి తీసుకువెళ్ళి దాని మీద తగ్గించేటట్టుగా కూడా చేస్తానని చెప్పి సందర్భంగా మీకు మాట్లాడుతున్నాను. అలాగే మనకి ట్రక్ టెర్మినల్ కావాలని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎందుకంటే అర్బన్ ఏరియా అంటే సిటీలోకి వచ్చేటప్పుడు అక్కడ పార్క్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక ట్రక్ టెర్మినల్ చేయడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా ఈరోజు ఒక లారీ ఒక రోజు అది తిరిగిందంటే సుమారు 50 మందికి ఉపాధి కల్పిస్తుందని ఒక లెక్క ఉంది. ఆ లెక్కన మీరు ఎంతో మంది ఈ ఉపాధి కల్పించేటటువంటి మరి ఫీల్డ్ లో ఉన్నారు. మీకు ప్రోత్సహించడం నా బాధ్యతగా మేము తీసుకుంటామని, అలాగే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారు. అవకాశాలు లేక చాలా మంది చెడు మార్గాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కనుక
ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి రంగాల్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కనుక ముఖ్యంగా నాయకుల పైన ఆ బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే రవాణా రంగానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాలు చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీకు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మనకి ఏ సమస్య వచ్చినా పలానా సమస్య ఉంది దానికి నేను సానుకూలంగా స్పందిస్తానని కూడా మీరు ఎప్పుడు పిలిచినా పలుకుతానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఉత్తర నియోజకవర్గాన్ని గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత ఆంధ్రపైన ఉందని ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. 51వ వార్డ్ ఈస్ట్ పార్క్ లో 39 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ రేయి వెంకటరమణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 39,76,000 సంబంధించిన వర్క్స్ ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ ఫుట్ పాత్స్ వైడెన్ చేయటము, అట్లాగే అడిషనల్ టాయిలెట్స్ కట్టడానికి ఇదంతా కేటాయించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ రేయి వెంకటరమణ గారు, అట్లాగే ఉషా కిరణ్ మేడం గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నాయకులు, అట్లాగే ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, ఈ కూడా కాలనీలో నివసిస్తూ ఈ పార్క్ని యూజ్ చేస్తున్న ఈస్ట్ పార్క్ సభ్యులు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే అయ్యాక ఇదే మొట్టమొదట కార్యక్రమము. తప్పనిసరిగా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మనం చేస్తాము. ఎవరికన్నా ఇబ్బందులు ఉన్నా, ఏదన్నా సమస్యలు ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. తప్పనిసరిగా మేము మీకు రిసీప్ట్ ఇస్తాము. తర్వాత దానికి మేము ఫాలోఅప్ చేసి దానికి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించడం గురించి తప్పనిసరిగా మా ప్రయత్నం చేస్తాము. ఈస్ట్ పార్క్ లో అభివృద్ధి పనులు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గత ఎలక్షన్ ముందే ఇవన్నీ శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత ఈయన మన వార్డుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ముఖ్యంగా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈయన ద్వారా, ఎందుకంటే ఎమ్మెల్యే గారి ద్వారా ఒక మంచి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో గతంలో కూడా మనల్ని పొందిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా, అంటే ఇక్కడ వార్డు కార్పొరేటర్ అయినా సరే మేము పార్టీలకు అతీతంగా మేమందరం పార్టీలు పక్కన పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సుమారుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈస్ట్ పార్క్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలని మరి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మరి ప్రారంభించడం జరిగింది. గతంలో ఏదైతే శాంక్షన్ చేశారో ఆ నిధులతో ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషదాయకం. మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్క్ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కృషి చేసే విధంగా ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పార్కుకు సంబంధించిన వాటిలన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా సాల్వ్ చేసి ఈ పార్క్ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. అలాగే ఉత్తర నియోజకవర్గంలో ఎటువంటి సహాయ సహకారాలైనా కూడా నేను తప్పనిసరిగా ముందుండి అందిస్తాను అని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పలు కార్యక్రమాలు మొట్టమొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేపట్టడం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రత్యేక హోదా డిమాండ్ చేసేందుకు ఇదే సరైన సమయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అదానితో పాటు కార్పొరేట్ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, మినహాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో భాగంగా మురళీనగర్లో మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో వైసీపీ ఎంపీలు ప్రధానికి ఒక్క వినతిపత్రం ఇవ్వకుండా దద్దమ్మలుగా మిగిలిపోయారని విమర్శించారు. ఇప్పుడున్న ఎంపీలైనా రాష్ట్ర సమస్యలపై సమర్థవంతంగా పోరాడాలని కోరారు. మోడీ హయాంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు తమకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు పోరాటం ఆగదని అన్నారు. చూపించేవాళ్ళు కానీ వాళ్ళు మార్చేశారు. మోడీ పక్క సీట్లో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు. ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది. గతంలో బీజేపీ గవర్నమెంట్ అది, కానీ ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కాదు, అది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం.
ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా స్పీడ్ బ్రేకర్స్ వేసినట్లే. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీ వాళ్ళ మొన్న జాతీయ సమావేశాలు జరిగినాయి. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, వెనుకబడిన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక తరహతి హోదా ఇవ్వాలి, లేదంటే ప్యాకేజ్ ఇవ్వాలి, ఆ రకంగా మా రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇక్కడ మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతూ ఉన్నాం. ఇవాళ నితీష్ కుమార్ గారికి ఎలాంటి అవకాశం అయితే వచ్చిందో మీకు కూడా మనకు కూడా అవకాశం వచ్చింది. ఇవాళ లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడ్డారు. దానికంటే మిన్నగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 11 మంది ఎంపీల పైన ఇవాళ ప్రభుత్వం ఆధారపడింది. అంటే ఏమంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 2 చోట్ల కూడా వాళ్ళు కీలకంగా మారినారు. ఇది ఎప్పుడో కానీ అరుదుగా జరుగుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఎంతైతే ఇంపార్టెంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కూడా వారు అంత ఇంపార్టెంట్గా మారినారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం అవసరము. ఎందుకంటే మేము సిపిఐగా స్పష్టంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశారు, పక్కాగా మోసం చేశారు, దగా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేశారు. పోనీ విభజన హామీలు ఏమైనా అమలు పరిచారంటే అవి కూడా అమలు పరచకుండా అన్ని రకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు. నువ్వు విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదంటే విశాఖ అభివృద్ధిలో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి పాత్ర ఎంతో ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. మూర్తి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. టీడీపీకి ఆయన చేసిన సేవలు నేటి నాయకత్వానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమర్శెట్టి శ్రీను, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, పొడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ లీడర్లకు కానీ ప్రజలకు కూడా తెలియజేసేది ఏమిటంటే ఈ విశాఖ ఈ రోజు ఇలా అభివృద్ధి చెందిందంటే ఈ అభివృద్ధిలో ఎంవీవీఎస్ గారి మూర్తి యొక్క భాగస్వామ్యం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక పక్క వ్యాపారం చేస్తూ రాజకీయాలు నడుపుతూ ఈ విశాఖపట్నాన్ని ఇంత అభివృద్ధి జరగడానికి కూడా ఆయన ఒక పాత్ర వహించారని చెప్పక తప్పదు. మనిషి బ్రతుకుంటాం, లేకపోతే ఎప్పటికప్పుడు చనిపోతాం. కానీ చాలామంది చెప్తూ ఉంటారు మనిషి బ్రతుకున్నా చనిపోయినా జీవితకాలం బ్రతకడం కంటే 10 కాలాల పాటు అతని పేరు బతికుండాలనే ఉద్దేశంతో పనులు చేయాలి, జీవితంలో మనం నడుచుకోవాలని చెప్తారు పెద్దలు. అట్లాంటిది అందులో ముఖ్యమైన వ్యక్తి ఎంవీఎస్ మూర్తి గారు. మరి ఈవేళ తరతరాలుగా ఆయన పేరుని స్మరించుకుంటూ ఈ విశాఖపట్నం మరి ఎదుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఆయన యొక్క ఆత్మకి మరి శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, మరి ఆయన మనవడు భర్త గారు ఈవేళ మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల ఓట్లతో ప్రజల అభిమానంతో గెలిచి ఆయన కూడా ఒక మంచి విజన్తో వాళ్ళ తాతగారి యొక్క ఆశయాల్ని మరి పుణుకుపుచ్చుకొని ఈ విశాఖను అభివృద్ధి చేయాలని, ప్రజలు కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నమ్ము చేయకుండా పనిచేస్తారని మేము కూడా ఆశిస్తూ మీ అందరి సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులతో అయ్యి తద్వారా మళ్ళీ రాజకీయ నాయకుడిగా, మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రతి వ్యాపారస్తుడు కూడా రాజకీయాల్లోకి వస్తే మూర్తి గారిని రోల్ మోడల్గా చేసుకోవాలి. ఎందుకంటే ₹1 కూడా తప్పు చేయకుండా ఎవరితో ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు తప్ప రాజకీయాల్లో వ్యాపారం నుంచి సంపాదించింది. రాజకీయాల్లో ఏమాత్రం చెడ్డ పేరు లేకుండా ఆయన తను చాలించారు. అందువల్లే ఆయన చిరంజీవిగా ఈ వైజాగ్ చరిత్రలో ఉండిపోతారని. మీకు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయాక జరిగిన ఎలక్షన్లో ఉవ్వెత్తున సింపతి దేశవ్యాప్తంగా వస్తే ఆ సింపతిని కూడా తట్టుకుని
మూర్తి గారు గెలిచారంటే ఆయన తాలూకా క్రెడిబిలిటీ, వైజాగ్ ప్రజలు ఆయనకి చూపించిన ఆదరాభిమానాలు కూడా మనందరం గుర్తుంచుకోదగ్గ విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయులు తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర బ్రాండ్ అయినటువంటి ఎంవిఎస్ మూర్తి గారు జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆయనకి ఘన నివాళులు అర్పించి ఏదైతే కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మూర్తి గారి కోసం మాట్లాడేంత స్థాయి మాది కాదు. అయినప్పటికీ కూడా యువకులుగా రాజకీయ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తిగా, అనేక మందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తిగా మూర్తి గారి కోసం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. 75 సంవత్సరాలు పైబడినటువంటి మూర్తి గారు 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసి, మరి గతంలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించి విశాఖపట్నం ప్రాంతమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మూర్తి గారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే అనేక మందికి రాజకీయం నేర్పించినటువంటి గురువు. ముఖ్యంగా ఆయన ఒక మాట అనేవారు, ఎప్పుడు కూడా మీ దళిత వార్డుల్లోనే మీ దళితులతోనే ఎక్కువ ఉండేవాడిని చెప్పి మూర్తి గారు అనడం. మరి మా సోదరులు చాలామంది మూర్తి గారి కోసం చెప్పారు. మరి మూర్తి గారి కోసం చెప్పాలంటే ఈరోజు గీతం యూనివర్సిటీ మరి హాస్పిటల్ ఉందంటే గతంలో కోవిడ్లోని అనేక వేల మందికి రక్షించింది మరి గీతం హాస్పిటల్ అండి. మరి ఎందుకంటే ఆ హాస్పిటల్లో నేను కూడా జాయిన్ అయ్యాను, రూపాయి తీసుకోకుండా పాపం ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ అలాంటి మూర్తి గారికి మరి ఏమిచ్చి మరి ఆయన రుణం తీర్చుకోలేము. మేము ప్రతి ఒక్కరికి మూర్తి గారికి స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 31వ వార్డులోని రమాదేవి బానోజీరావు పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థుల భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పిల్లలు ఆదర్శంగా తీసుకుని చక్కగా రాణించాలని కోరారు. పాఠశాలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బిపిన్ జైన్, స్థానికులు పాల్గొన్నారు. Okay, next. Okay. ఈరోజు డాటా కావాల్సినటువంటి రమాదేవి స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. 5వ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురా మనకు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తాం తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడి నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించండి. ఈ స్కూల్ అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీదకి వెళ్లకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏమి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా సౌత్ తెలియజేస్తా ఉన్నాం.
గోపాలపట్నం కొత్తపాలెంలోని జెడ్పీ హై స్కూలును జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ స్థానిక ఎమ్మెల్యే గణబాబులో పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి, స్టేడియం ఆధునీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే గణబాబు తాను చదువుకున్న గోపాలపట్నం స్కూల్లో స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్మించిన పైలాన్ను సందర్శించి పలు అంశాలను కమిషనర్తో ముచ్చటించారు. పాఠశాల స్టేడియంలో ఏర్పాటు చేసిన వసతులను చూపించారు. అయితే పాఠశాల అభివృద్ధి, స్టేడియం ఆధునీకరణ, 89వ వార్డు ఎర్ర చెరువు అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎవరు రెడీ చేస్తారు, ఏ స్టాండర్డ్తో రెడీ చేయాలనేది మా వాళ్ళకి కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేసేందుకు అధికారులు పోలీసుల సాయంతో వచ్చారు. వారిని ద్వారంపూడితో పాటు అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులను కూడా మాజీ ఎమ్మెల్యే తోసివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. హెడ్లైన్స్ మరోసారి. శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. అమరావతిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. భారీ వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ తగ్గించేందుకు కృషి చేస్తా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి. గంజాయి రహిత నియోజకవర్గంగా ఉత్తరాన్ని తీర్చిదిద్దుతా 51వ వార్డులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన. ఇవి ఇప్పటివరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ స్మార్ట్ న్యూస్. నమస్తే.